హలో అండి. ఈ వీడియోలో క్రియేట్ ఎ సీక్రెట్ స్కోప్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దామండి. ఎందుకు అంటే కీవర్డ్‌లో మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసాం కాబట్టి డేటాబ్రిక్స్‌లో ఏడీఎల్ఎస్ జెన్2లో ఉన్న డీటెయిల్స్ నుంచి మనం డేటాబ్రిక్స్‌లో చేయాలంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కీవర్డ్‌లో ఉంది. ఆ కీవర్డ్‌లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మన డేటాబ్రిక్స్ రావాలి అంటే మనం ఇక్కడ క్రియేట్ ఎ సీక్రెట్ స్కోప్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ డేటాబ్రిక్స్ మెయిన్ ఐకాన్ ఉంటుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత యూఆర్ఎల్ చూడండి. ఈ యూఆర్ఎల్‌లో ఇక్కడ ఆన్ బోర్డింగ్ ఉంది కదా! ఇది రిమూవ్ చేయండి ఈ ఓటు. రిమూవ్ చేసి ఈ యాష్ తర్వాత ఇలా సీక్రెట్ స్లాష్ క్రియేట్ స్కోప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇది ఇచ్చేయండి. ఓకే. ఇది ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ క్రియేట్ స్కోప్ క్రియేట్ చేయమని వస్తుంది. ఇక్కడ క్రియేట్ చేయండి. టెస్ట్ కనెక్షన్ యువర్ విష్ టెస్ట్ కనెక్షన్ సంథింగ్ ఇలా క్రియేట్ చేయండి. ఓకే. ఇక్కడ ఏమడుగుతుందంటే అజూర్ కీవర్డ్ యొక్క డిఎన్ఎస్ నేమ్ రిసోర్స్ ఐడి ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఇక్కడ. సో అజూర్ కీవర్డ్ కి వెళ్ళిపోండి. ఈ అజూర్ కీవర్డ్ లో ప్రాపర్టీస్ లో మనకి యూఆర్ఐ ఉంటుంది. ఇదే డిఎన్ఎస్ నేమ్ రిసోర్స్ ఐడి. ఓకే. ఈ వాల్ట్ యూఆర్ఐ ఉంది కదా, ఇది కాపీ చేయండి. ఇదే మన ఒక డిఎన్ఎస్ నేమ్ అనమాట. చూడండి వాళ్ళు ఎగ్జాంపుల్ గా కూడా ఇచ్చారు. https:// azure.net అని పేస్ట్ చేయండి ఇక్కడ. అలాగే రిసోర్స్ ఐడి కూడా ఉంటుందండి. ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసింది. పేస్ట్ చేసి క్రియేట్ అన్నారనుకోండి, మనకు క్రియేట్ స్కోప్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇది క్రియేట్ చేసిన తర్వాత మౌంట్ పాయింట్ క్రియేట్ చేద్దామండి. సో మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.